ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంలో ముందు కొనసాగుతున్న నీకు అనేకమైన శోధనలు ఎదురవుతున్నాయా? ఎందుకు నాకే ఈ కష్టం అని దేవుని ప్రశ్నిస్తున్నావా? అయితే నీ ప్రశ్నకు సమాధానం వాక్య భాగం నుండి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాల మీద ధ్యానిద్దాము. మొదటిగా 2-3 వచనాలు మనం పరిశీలిస్తే, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అన్న మాట మనం చూస్తాము. ఓర్పు అన్న మాటకు ఇంగ్లీష్లో పర్సివరెన్స్ లేదా ఎండ్యూరెన్స్ అని అంటారు. ఈ మాటకు అర్థం ఏంటంటే సహించే శక్తి లేదా తట్టుకోగల సామర్థ్యం. అంటే నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టడానికి అనేకమైన శోధనలు, ప్రతికూలతలు అనుమతించినప్పుడు అది నీలో వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలుగజేస్తుందని నీవు గుర్తించాలి. మరొక విధంగా మనం చూస్తే, ఎంత అధికమైన శోధనలు నీవు ఎదుర్కొంటావో అంతగా నీవు దేవునిపైన ఆధారపడి నీలో శాంతిని, ఓర్పును పెంపొందింపజేసుకుంటావు. రెండవదిగా మనం చూస్తే, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుడి. ఈ దినాన నీవు అనేకమైన సమస్యల గుండా వెళ్తున్నావా? అయితే అది ఆనందంగా కాదు, మహానందంగా ఎంచు. ఎందుకు మహానందంగా ఎంచాలంటే 4వ వచనం మనం చూద్దాము. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ మాటకు అర్థం ఏంటంటే, మీరు మీ ఆత్మీయ జీవితంలో సంపూర్ణులగుటకు, అంటే విశ్వాసములో అభివృద్ధి చెందిన వారుగా తీర్చబడు వరకు మీరు ఓర్పుతో మీకు కలుగు శోధనలను సహించాలి. అది మిమ్ములను ఏ కొదువ లేని వారిగా చేస్తుంది. అంటే నీవు ఎప్పుడైతే సందేహించక నీ శోధనలో కూడా స్థిరమైన విశ్వాసం దేవుని పట్ల నీవు కలిగి ఉన్నప్పుడు నీకు ఏ విషయంలోనూ కొదువ ఉండదు. ఎందుకంటే నీ విశ్వాసమే కదా నీకు ఫలాన్ని ఇచ్చేది. దేవుడు ఎప్పుడూ నీవు ఆత్మీయతలో ఎదగాలని ఆశిస్తారు. అది నిన్ను ఆయనకు మరింత సమీపస్తునిగా చేస్తుంది. అలాగే నీ హృదయ స్థితి తెలుసుకోటకు ఆయన శోధనలను నీ జీవితంలోకి అనుమతిస్తారు. దీనికి బైబిల్ నుండి 2 ఉదాహరణలు మనం చూద్దాము. మొదటిగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2 నుండి 3 వచనాలు. ఇశ్రాయేలీలను అరణ్య మార్గమందు 40 సంవత్సరాలు యెహోవా దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తాము. ఆ సందర్భంలో దేవుడు వారి హృదయంలో ఏముందో తెలుసుకుంటకు వారిని అణచి శోధనలకుండా తీసుకువెళ్ళినట్లు చూస్తాము. ఆయన వారిని ఆకలికి అణచి తరువాత తమ పితరులు ఎన్నడూ తినని మన్నాతో వారిని పోషించారు. దేవుడు శోధనలో నీ హృదయ స్థితిని తెలుసుకోవడానికి మాత్రమే వాటిని అనుమతిస్తారు. నీవు నశించిపోవడానికో లేదా కృంగిపోవడానికో కాదు. ఇశ్రాయేలీలను ఆకలికి అణిచారు గాని ఆకలితో వారిని విడిచిపెట్టలేదు కదా. ఎప్పుడు ఎవ్వరు తినని మన్నాతో వారి ఆకలిని తీర్చారు. ఈ దినాన్న నీ హృదయ స్థితి ఎలా ఉంది? దేవుడు నీ హృదయంను పరీక్షిస్తే ఆయన ఏం తెలుసుకుంటారు? అధైర్యంతో నిండిన హృదయమా, లేదా గొప్ప శోధనలో కూడా ఆయన యందు బలమైన విశ్వాసం కలిగిన హృదయమా? 2వ ఉదాహరణ మనం చూద్దాము. అబ్రహాముకి దేవుడు పెట్టిన విశ్వాస పరీక్ష. ఆదికాండము 22వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చూద్దాము. తన ఏకైక కుమారుడైన ఇస్సాకుని దేవునికి ఇచ్చుటలో వెనుక తీయలేదు కనుక అతడు దేవునికి భయపడు వాడిగా ప్రస్తావించబడ్డాడు. గాడ్ ఫియరింగ్ మ్యాన్గా అబ్రహాముకి పేరుంది. తన హృదయమందు దేవుని ఆజ్ఞకు లోబడి వ్యక్తిగా, దేవుని భయము కలిగిన వ్యక్తిగా అబ్రహాము నిలిచాడు. ఈ దినాన నీ శోధనలో కృంగిపోకు, ఆనందించు. అవి నిన్ను ఆధ్యాత్మికంగా బలపరచుటతో పాటు నీకు ఆ శోధన వెనక దాగి ఉన్న ప్రతి మేలుతో నీ దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నారు. ఓర్పు కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.